సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. భార్యాభర్తలు పాలు నీళ్లలా కలిసిపోవాలని మా బామ్మ అంటూ ఉండేది. దీనిలో పాలెవరు నీళ్లెవరు బామ్మ అంటూ కొత్తగా పెళ్ళైన మా అక్కయ్య అడుగుతూ ఉండేది. ఎక్కడంటే అక్కడ దొరికే నీళ్ల కన్నా పాలు ఖరీదైనవి, అరుదైనవి అని మా అక్కయ్య అభిప్రాయం. అందుచేత తనలాంటి భార్యలు విలువైన పాలలాంటి వారా లేక పెద్దగా విలువలేని సామాన్యమైన నీరు లాంటి వారా అని దాని ఆందోళన. అలాంటి మా అక్కయ్య నా పెళ్లి నాటికి నాకు పాఠాలు చెప్పగలిగిన స్థాయికి చేరుకుంది. బహుశా పెళ్ళయ్యాక వచ్చిన అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలనుకుంటాను. తను చెప్పిన మొదటి పాఠం పాలు పాలే నీళ్లు నీళ్లే రెండింటినీ కలిపేయకు అంది. అలా ఎందుకందో ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు ఒక విభిన్న రుచిని పరిచయం చేస్తే మీ వంటల సందడి ఈ రోజు ఒక స్వీట్ ఐటమ్ తో రెడీగా ఉందండి. అది చేసి చూపించడానికి మనతో పాటు సునీత గారు కూడా రెడీగా ఉన్నారు. ఈ రోజు మనందరి కోసం ఏ స్వీట్ తయారు చేసి చూపించబోతున్నారో తెలుసుకుందాం. సునీత గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ రోజు మా సకులందరి కోసం ఒక స్వీట్ ఐటమ్ చేసి చూపిస్తానన్నారు కదా, అదేంటండి పేరు? గుమ్మడికాయ హల్వా. గుమ్మడికాయ హల్వా అంటే గుమ్మడికాయలు రెండు రకాలు ఉన్నాయి కదా, బూడిది గుమ్మడికాయ అలాగే మనకి ఎల్లో కలర్ లో ఒకటి వస్తుంది. ఎల్లో కలర్ అండి, తినే గుమ్మడికాయ. ఓకే, వడియాలు పట్టేది కాదు. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. గుమ్మడికాయ తురుము, షుగర్, డ్రై ఫ్రూట్స్, పాలు, ఫుడ్ కలర్, ఇలాచీ పౌడర్, నెయ్యి. ఓకే, మరి గుమ్మడికాయ హల్వాకి కావాల్సిన పదార్థాలని తెలుసుకున్నాం కదా, మరి స్టార్ట్ చేసేద్దాం. ముందు ప్రాసెస్ అండి. ముందుగా పానీ పెట్టుకుందాం. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను. ముందుగా నెయ్యి వేసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చారు సునీత గారు మీరు? నేను ఓల్డ్ సిటీ అండి. ఓల్డ్ సిటీ. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఇంట్లోనే. పిల్లలా అండి? ఇద్దరు బాబులే. ఏం చేస్తున్నారు? పెద్ద బాబు 6th, చిన్న బాబు 4th అండి. 6th, 4th. మరి ఇంట్లో టైం పాస్ పిల్లలతోనే వంట వాళ్ళ పనులు అన్ని సరిపోతాయి. ఇంట్లో పని, తర్వాత పిల్లలు రావడం, వాళ్ళు ట్యూషన్కి తీసుకెళ్ళడం, స్కూల్ నుండి తీసుకురావడం, అదే సరిపోతుంది. దాంట్లో కొంచెం నెయ్యి కరిగాక డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలా? ఓకే, వేయించుకుందామా? జీడిపప్పు, బాదం, కిస్మిస్. ఓకే, మీ ప్రాపర్ ఎక్కడండి? అక్కడే ఓల్డ్ సిటీ. అమ్మ వాళ్ళది ఓల్డ్ సిటీ, అత్తగారు ఓల్డ్ సిటీ. చార్మినార్ అండి. అక్కడ చార్మినార్ దాటిన తర్వాత ఓకే, లాల్ దర్వాజా అనే అమ్మ వాళ్ళది, కొంచెం దూరంలో చతిరినాక అని అత్తగారు. అంటే వాకబుల్ డిస్టెన్స్ అంతే. ఓకే, బస్తీ చేంజ్ అంతే. ఓకే, కొద్ది ఒక 5-10 minutes దారి. తీసేద్దామా? కొంచెం ఫ్రై. ఓకే, దాంట్లో గుమ్మడికాయ తురుమండి. అది కూడా నేతిలో వేయించుతున్నారు. కొంచెం దీంట్లో పచ్చిగా ఉంటుంది కదా, వాటర్ వస్తుంది. నేతిలో వేయించితే ఏంటంటే బాగుంటుందండి. పచ్చి వాసన పోతుంది, వాటర్ కూడా పోతుంది. బాగా ఫ్రై అయిపోవాలా? కొద్ది కావాలండి. ఇందులో అంటే బాగా డ్రై అయిపోయినట్టు అయిపోవాలి. అవునండి, వాటర్ ఉంటుంది కదా, డ్రై అయిపోవాలి. మీరు ఇంటర్తో ఎందుకు ఆపేశారు? మ్యారేజ్ అయిపోయిన తర్వాత కంటిన్యూ చేయొచ్చు కదా? లేదండి, పెద్ద ఫ్యామిలీలో, కంబైన్డ్ ఫ్యామిలీలో. మీరు కంబైన్డ్ ఫ్యామిలీ ఎంతమంది ఉంటారు? మొత్తం మేము 5 members అండి. మా